ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. మనము ప్రతిరోజు చదువుకునే ర్యాప్సోడీ ఆఫ్ రియాలిటీస్ నుండి ఇవాల్టి అంశాన్ని మనం ధ్యానించుకున్నాం. మూలాన్ని గుర్తించండి అంటే ఆధారమైన దానిని వివేచించమని అర్థం. మత్తయి 16:23లో అయితే ఆయన తిరిగి పేతురును చూసి, సాతానా, నా వెనుకకు పొమ్ము అని చెప్పాడు. వినడానికి సరిగ్గా అనిపించే ప్రతిదీ దేవుని నుండి వచ్చింది కాదు. చక్కగా అనిపించే ప్రతి ఆలోచన, భావన లేదా అభిప్రాయము ఆత్మ ప్రేరేపణతో వచ్చినవి కావు. మీరు వాటి మూలాలని గుర్తించడం నేర్చుకోవాలి. ఉదాహరణకు మత్తయి 16వ అధ్యాయంలో ప్రభువైన యేసు తన శిష్యులను ఇలా అడిగాడు, నేను ఎవరినని మీరు చెప్పుకొంచుకుంటున్నారు అని. అందుకు పేతురు సమాధానమిచ్చాడు, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని. అప్పుడు ప్రభువు పేతురుతో ఇలా అన్నారు, సీమోన్ బర్యోనా, నీవు ధన్యుడవు. ఏలయనగా పరలోకమందున్న నా తండ్రియే గాని రక్త మాంసములు నీకు దీనిని బయలుపరచలేదు అని ప్రభువు సమాధానమిచ్చాడు. కానీ కొంతసేపటి తర్వాత ప్రభు అనే యేసు తన మరణం గురించి మాట్లాడటం ప్రారంభించినప్పుడు పేతురు ఆయనను పక్కకు తీసుకువెళ్ళి ఇలా గద్దించడం మొదలుపెట్టాడు, ప్రభువా, అది నీకు దూరమగునుగాక, ఇది నీకు ఎన్నడూ కలిగదు అని అనడంతో ఆ తరువాత ఏం జరిగిందో మీరు గమనించగలరు. వెంటనే ప్రభువు తిరిగి పేతురుని చూసి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతరముగా ఉన్నావు అని అన్నాడు. ఏలయనగా నీవు దేవుని సంగతులను తలంచక మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు అని ఆయన చెప్పారు. ఇక్కడ పేతురు ఒక క్షణము అతడు దేవుడి దగ్గర నుండి వచ్చిన బయలుపాటుతో మాట్లాడాడు. తర్వాతి క్షణం సాతాను అతని ద్వారా మాట్లాడుతున్నాడు. కానీ ప్రభువైన యేసు పేతురు పలికిన మాటల మూలాన్ని గుర్తించాడు. ప్రభువైన యేసు పేతురును ఒక వ్యక్తిగా సంబోధించలేదు. ఆయన ఆ మూలాన్ని ఉద్దేశించి, సాతానా, నా వెనుకకు పొమ్ము అని చెప్పాడు. అంటే ప్రతి మాట, ప్రేరణ మరియు చర్య ఒక మూలాన్ని మీరు గుర్తించాలి. మీరు మాట్లాడేటప్పుడు అది ఎల్లప్పుడూ దేవుని నుండి రావాలి. మీ మాటలు దేవుని పరిపూర్ణ చిత్తంతో ఏకీభవించేలా మీ ఆలోచనలు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ ప్రేరణతో ఉండాలి. పేతురు తన వ్యక్తిగత కోరికతో మాట్లాడాడు. అతనికి ఒక భూ సంబంధమైన రాజ్యం కావాలి. అతనికి ఒక ఉన్నత స్థానము కావాలి. అతను తన అనుకూలంగా ఉండే వ్యవస్థను కోరుకున్నాడు. పైకి శ్రద్ధగా అనిపించిన ఆ మాటల వెనుక నిజానికి స్వార్థం దాగి ఉంది. కాబట్టి కొన్ని విషయాలు అవి వినిపించే తీరును బట్టి అంచనా వేయకండి. ఆత్మ ద్వారా వాటిని గ్రహించి సరిచూసుకోవాలి. వినడానికి బాగున్న ప్రతి మాట లేదా కలిగే ప్రతి భావోద్వేగ స్పందన ఆధ్యాత్మికమైనది కాదు. ఎందుకంటే మీరు ఆత్మతో నిండి ఉండాలి మరియు దేవుని వాక్యం మీలో సమృద్ధిగా నివసించేలా చేసుకోవాలి. 1 యోహాను 4:1 ఇలా చెప్తుంది, ప్రియులారా, ప్రతి ఆత్మను నమ్మక ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో అని పరీక్షించుడి. తెస్సలోనికీయులకు 5:20-21లో మనకు వాక్యాన్ని తునీకరించవద్దని, సమస్తమును పరీక్షించి మంచిదైన మరియు ఆత్మీయంగా బలపరిచి దానిని మాత్రమే అట్టిపెట్టుకోవాలని బోధిస్తోంది. మరో మాటలో చెప్పాలంటే ఆ విషయాల మూలాల్ని గ్రహించండి. ప్రియులారా, ఈ వాక్యాన్ని మీరు విన్నారు కదా. అయితే ఈ వాక్యం మీలో ఇంకిపోవాలని నేను ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఈ వాక్యం మన జీవితాలకి ఎంతో అవసరం.
త్వరపడి వింటున్నప్పుడు లేదా మనం బాధలో వింటున్నప్పుడు ఏ మాటలు మనకు వస్తున్నాయి, ఏ మాటలు మనకు వినపడుతున్నాయో మనం గ్రహించగలగాలి. మనం ఆత్మలో యాక్టివ్గా ఉన్నప్పుడు ప్రతి విషయాన్ని కూడా వివేచించగలుగుతాం. సో మీ అందరూ కూడా మీ ఆత్మ ద్వారా ప్రతి ఒక్క ఆత్మని వివేచించగలరని నేను ప్రార్థిస్తున్నాను. నాతో కలిసి ప్రార్థించండి. ప్రార్థన. ప్రియమైన తండ్రి, నాకు ఆధ్యాత్మిక వివేచనను అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతలు. నేను బాహ్య రూపాలను లేదా భావోద్వేగాలను బట్టి నడవను. మీ ఆత్మ నన్ను నడిపిస్తుంది. నా ఆలోచనలు మరియు మాటల మూలాల్ని నేను గుర్తిస్తాను. అలాగే మీ పరిపూర్ణ చిత్తానికి అనుగుణంగా నడుచుకుంటాను. ప్రభువైన యేసు నామములో ఆమేన్. ప్రియులారా, మత్తయి సువార్త 16వ అధ్యాయం 16 నుంచి 23 వచనాలు చదువుకున్నాం. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవకు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోన్ బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచిందే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించాడు. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా, పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా, అది నీకు దూరమగునుగాక, అది నీకెన్నడను కలుగదని ఆయనను గద్దింపసాగాను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పాను. ఒకటవ కొరింథీయులకు 2:14 నుంచి 15 వచనాలు. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభావము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును, కానీ అతడు ఎవరి చేతనైనను వివేచింపబడడు. 1వ తెస్సలోనికీయులకు 5:20-21 వచనాలు. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం కదా. అయితే మన జీవితాల్లో ప్రతి విషయాన్ని మనం ఆత్మ ద్వారా గ్రహించువారుగా మనం ఉండాలి. ఎందుకంటే అది మన జీవితాలకు ఎంతో అవసరం. త్వరపడి ఏ ఆత్మని కూడా మనం నమ్మకూడదు. దేవుని వాక్యం చెప్తుంది కదా, దేవుని వాక్యాన్ని బట్టి మనం నడుచుకున్నాం. ప్రభువులో ముందుకి పై స్థాయికి మనం ఎదుగుతాం. ఈ వాక్యము మీ జీవితాల్లో స్థిరపడి క్రియారూపకమైన పని మీలో ఈ వాక్యం ద్వారా జరగాలని నేను ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్.